చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు పురుషోత్తపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తుందన్నారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఆచరణ కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని చేసి చూపించి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామంటున్న మనోహర్ నాయుడుతో మా ప్రతినిధి గాలి ఫేస్ టు ఫేస్. చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ప్రస్తుతం పురుషోత్తపట్నంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి వైసీపీకి స్పందన ఏ విధంగా ఉంది? మనతో మాట్లాడటానికి కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. ఎందుకంటే కొత్త అభ్యర్థి కొన్ని రోజుల సమయంలోనే ప్రచారం నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల నుంచి వైసీపీకి ఎటువంటి స్పందన వస్తుందంటే? చిలకలూరిపేట నియోజకవర్గానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాను గాలి వేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభంజనం వేస్తూ ఉంది. ఎందుకంటే జగనన్న కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా అందరికీ 5 సంవత్సరాల పాటు సంక్షేమాన్ని అందించడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి అయ్యా మేము జగనన్న ప్రభుత్వంలో ఎంతో లబ్ధి పొందాం, మా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మేము ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నాం, మాకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు వచ్చినాయి, ప్రభుత్వం తరపు నుంచి మేము ఎంతో పెద్ద పెద్ద సాయాలు కూడా మేము అందాం కాబట్టి తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామంలో చూసినా సుమారు ఈ నియోజకవర్గంలో 2,25,000 ఓట్లుంటే సుమారు 1,57,000 మందికి ఈరోజు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చింది. అంటే ప్రభుత్వం ఏమాత్రం పనిచేసిందో కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంటే మరోపక్క తెలుగుదేశం పార్టీలోని ఒక సీనియర్ నేత ఇక్కడికే పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి పోటీ చేస్తున్నారు. మీరు కొత్తగా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎంతవరకు మీరు పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ 175 నియోజకవర్గాల్లో జగనన్నే అభ్యర్థి అండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అభ్యర్థియా లేకపోతే ఇంకొక అభ్యర్థి అనేది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆ విధమైనటువంటి ప్రజలతో ఆ విధంగా బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే స్థానిక వాళ్ళు టీడీపీ అని కానీ లేదా ఇతర పార్టీలని కూడా చూడకుండా అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థి ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కానీ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు అంటే ఏ నియోజకవర్గంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం అలాంటిది, ఆయన చేసినటువంటి పారదర్శకమైన ప్రభుత్వం అలాంటిది. కరోనా కష్టకాలంలో 2.5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తేసినా కూడా ఎక్కడా కూడా చేతులు ఎత్తేసినా కూడా జగనన్న ప్రభుత్వంలో ఒక్క పథకాన్ని కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు, నమ్ముతున్నారు కూడా. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఒక యాక్ట్ అనేది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ పథకాల గురించి అయినా సరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పంచుకుంటా పోతా ఉన్నాడు, ఇది శ్రీలంక అయిపోతుంది, ఇది ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అని చెప్పేసి నిన్నటిదాకా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బాటల్లోకి వచ్చి మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు సూపర్ 6 అని చెప్పేసి అలివిగానటువంటి పథకాలు పెట్టారు వాళ్ళు. మళ్ళీ దానికి తోడు వాళ్ళు ఏది 12 లక్షల కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 12 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంక్షేమాన్ని అందిస్తామన్నారు. జగనన్న మన ఆర్థిక వనరులు కూడా ఆ రోజు మేనిఫెస్టో విడుదల చేసే రోజు మన రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఇది, ఖర్చు ఇది అని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా కూడా జగనన్న ఆ రోజు ప్రకటన విడుదల చేశాడు. మరి చంద్రబాబు నాయుడుకి అది లేదు, మన ఆదాయం అంతా అనేది లేదు. కేవలం అధికారం కోసం, ముఖ్యమంత్రి పీఠం కోసం, మళ్ళీ ఈ రాష్ట్రంలో పెత్తందారి వ్యవస్థని తీసుకురావడం కోసం ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చాడు. అది ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 2014లో కూడా 600 హామీలతో ఎన్నికలకు వచ్చాడు. సరే అప్పుడు ఏమైనా చేశాడా? చేయలేదు.
చేయలేదు కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నవరత్నాలు ప్రవేశపెడతానన్నారు. ఆయనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా ఆచరణలో తీసుకొచ్చారు. చెప్పని కూడా చేసి చూపించాడు. ప్రధానంగా కరోనా వచ్చినా కూడా ఎక్కడా కూడా వెనకడ వేయకుండా చేశాడు. కాబట్టి ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు, చేసేది మాత్రమే చెబుతాడు అనేది కూడా ప్రజలందరిలో ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారని చెప్తాం. ఫైనల్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు కావటి ఓటేయాలంటే 3 పర్యాయాలు పత్తిపాటి పుల్లారావు గారు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా, ఒక 5 సంవత్సరాలు మంత్రిగా, అంటే 15 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగలేదనే మాట ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి మంత్రి శాఖ చేస్తూ ఉండి కూడా ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల ఆరోగ్యం విషయంలో కావచ్చు, హాస్పిటల్ విషయంలో కావచ్చు, ప్రజలకి మంచినీటి అందించే విషయంలో కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కావచ్చు, రహదారుల విషయంలో కావచ్చు, ఇతరితర సాగునీరు విషయంలో కావచ్చు, ఇతరితర ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయలేదు. కాబట్టి చేయకపోగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 4.5 సంవత్సరాల పాటు ఎక్కడున్నాడో కూడా తెలియదు. నియోజకవర్గాన్ని వదిలేశాడు. కరోనా 2 సంవత్సరాల్లో ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏమూలున్నాడో కూడా తెలియదు, ప్రజలు ఏమైపోతారన్నది కూడా తెలియదు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఆ రోజు కరోనా కష్టకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని చోట్ల కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి ప్రజలకు వైద్యం అందించడంలో కానీ, వ్యాక్సిన్ వేయించడంలో కానీ అన్ని కార్యక్రమాలు చేశారు. ఆయన ఎక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితి లేదు. ఆయన 15 సంవత్సరాలు 3 పర్యాయాల పాటు అవకాశం ఇచ్చారు. ఎక్కడ కూడా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా జగనన్న ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం, సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ గెలిస్తే కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు అనేది మాత్రం కావటి మనోహర్ నాయుడు చెప్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసే పుల్లారావు ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు. ఖచ్చితంగా వైసీపీ నమ్ముకున్న సంక్షేమ పథకాల ఆధారంగా తెలుగుదేశం పార్టీని ఓడగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారంటున్నారు.